హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన 4 ప్రసాదాలను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే రెసిపీస్ ఇవన్నీ కూడా. మరి రుచికరంగా చేసుకునే ఈ 4 ప్రసాదాలు ఏంటో ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. మన ఫస్ట్ ప్రసాదం వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. మనం తీసుకునే 1 కప్పు బియ్యం పిండికి 1/4 కప్పు దాకా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది, ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు దాకా నానబెట్టిన శనగపప్పును వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఎండు కొబ్బరి తురుమునైనా వేసుకోండి. ఈ శనగపప్పుని 50% ఉడికేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఇందులోకి బెల్లం వాటర్ని వడకట్టి తీసుకోండి. ఇలా వడకట్టి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేయడం వలన మనం చేసే కుడుములు ఉండ్రాలు అనేవి టేస్టీగా వస్తాయి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించండి. 3 నిమిషాల తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా శనగపప్పు మెత్తగా ఉడికాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి. మీరు తడి బియ్యం పిండి తీసుకుంటే మనం తీసుకున్న వాటర్లో పావు వంతు తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. ఈ బియ్యం పిండి వాటర్లో అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇది గోరువెచ్చగా అయ్యాక ఒక 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాలు పిండిని కలపడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యిని రాసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని కుడుముల్లా చేసుకుందాము. ఫస్ట్ రౌండ్గా బాల్లాగా చేసి ఇలా వేళ్ళ అచ్చులు పడేలా ప్రెస్ చేస్తే మనకి కుడుములు రెడీ అయిపోతాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కుడుములను చేసి తీసుకోండి. ఇక్కడ నేను 5 కుడుములని 5 ఉండ్రాలను చేస్తున్నాను. ఉండ్రాల కోసం చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని రౌండ్ బాల్ లాగా సాఫ్ట్గా చేయండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. 3వ షేప్ కింద ఇక్కడ నేను 3 అప్పాలను చేస్తున్నాను. అప్పాల కోసం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేయండి. ఇలా మీరు మీ వీలుని బట్టి ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇదే పిండితో మోదకులని జిల్లేడుకాయలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని స్టీమ్ చేయడానికి ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నాను. ఈ ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసి మనం ప్రిపేర్ చేసుకున్న అన్నింటినీ ఇందులో పెట్టేసేయండి. ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలో పెట్టి 10-15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాలు ఆగి బయటకు తీయండి. చల్లారిన తర్వాత ఈ కుడుములని దేవునికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. సో అంతేనండి, బెల్లం కుడుములు ఉండ్రాలు చేసుకోవడం చాలా ఈజీ. రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 1/2 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. బాదం, కాజు, కిస్మిస్ని కలిపి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నేతిలో 1 గ్లాసు లేదా 1 కప్పు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఏదైతే అది తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పుతో బొంబాయి రవ్వ సూజీని తీసుకున్నాను. ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్ పైన మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వుని వేస్తున్నాను. అలాగే మనం చేసే రవ్వ కేసరి మంచి కలర్ఫుల్గా రావడానికి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు ఇంకా ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మరుగుతున్న వాటర్ని మనం ఫ్రై చేస్తున్న రవ్వలోకి వేసుకోండి. ఉండలు కట్టకుండా గరిటెతో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి ఇది దగ్గరగా అయిపోతుంది. రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని తిక్కుగా అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల దాకా బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన బెల్లం తరుగును వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ వేడికి బెల్లం అంతా కరిగి రవ్వ అనేది పీల్చేసుకుంటుంది. మనకి 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల దాకా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.25 కప్పు వరకైనా వేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా కరిగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి.
అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, సింపుల్గా, ఈజీగా, క్విక్గా, హెల్తీగా బెల్లం రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదంగా పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను కాజు, బాదం, కిస్మిస్ని కలిపి వేశాను. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. తాలికలు స్వీట్గా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కానీ బెల్లం పొడిని కానీ వేసుకోండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. చేత్తో పట్టుకోవడానికి వీలుగా చల్లారిన తర్వాత చేత్తో బాగా నీట్ చేస్తూ 5-10 నిమిషాల పాటు బాగా కలుపుతూ ముద్దలాగా చేసుకోండి. చూడండి, ఇలా పిండిని సాఫ్ట్గా కలిపి తీసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకుంటూ ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ తాలికల్లా వత్తుకోవాలి. ఫస్ట్ రౌండ్ బాల్ లాగా చేసుకోండి. తర్వాత బోర్డు పైన నెయ్యిని కొంచెం అప్లై చేసి ఇలా తాలికలు చేసుకోవాలి. ఈ తాలికల్ని మరీ పొడవుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా నెయ్యి రాసి చేయడం వలన పాలల్లో వేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. మీరు కావాలంటే ఈ తాలికల్ని మురుకుల గుట్టంలో వేసి పాలల్లో డైరెక్ట్గా ఒత్తేసుకోవచ్చు. తాలికలు చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా చూసుకోండి. ఇదే విధంగా తాలికలు అన్నీ చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని మిగిల్చండి. ఈ పిండిని బౌల్లోకి వేసుకొని 1/2 కప్పు దాకా నీళ్ళని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. బెల్లం కరగడానికి 1/4 కప్పు నీళ్ళని వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకి బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న బెల్లం వాటర్ని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 కప్పుల దాకా చిక్కటి పాలను వేసుకోండి. ఇలా చిక్కటి పాలతో చేస్తే మనకి పాల తాలికల రుచి అనేది బాగుంటుంది. ఈ పాలని పొంగొచ్చేంత వరకు మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇక్కడ నేను 20 నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే ఈ సగ్గు బియ్యం అనేవి ఉడికి పైకి తేలుతాయన్నమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత సగ్గు బియ్యం ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న తాలికలన్నీ వేసేయండి. మీరు మురుకుల గొట్టంలో చేసినట్లయితే డైరెక్ట్గా ఇలా పాలల్లో ఒత్తేసుకోవచ్చు. తాలికలని పాలల్లో వేసి కాస్త ఉడకనివ్వండి. ఓవర్గా మిక్స్ చేసామంటే తాలికలు విరిగిపోతాయి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి ముద్దని కలిపి పెట్టుకున్న వాటర్ని వేయండి. ఈ వాటర్ని వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత తాలికలు ఉడికావో లేదో స్పూన్తో కట్ చేసి చెక్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉడికి పాయసం కాస్త చిక్కపడ్డాక ఫైనల్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తర్వాత మనం కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులోకి ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇక్కడ బెల్లం వాటర్ అనేది వేడిగా ఉండకూడదు, పూర్తిగా చల్లారిపోయి ఉండాలన్నమాట. అప్పుడే మీకు పాలు అనేవి విరగకుండా ఉంటాయి. బెల్లం వాటర్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే తాలికల పాయసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1.5 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇందులోనే 1/4 టీ స్పూన్ దాకా ఉప్పును వేయండి. మనం చేసే ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కానీ ఇలా బెల్లం పొడిని కానీ వేయండి. మీరు ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు దాకా బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండినే వాడుతున్నాను. మీకు నచ్చితే తడి బియ్యం పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం పిండి వేశాక లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసిపోయాక ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత చేత్తో బాగా కలుపుతూ సాఫ్ట్ డో లాగా తయారు చేసుకోవాలి. చూడండి, మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్ డో లాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఉండ్రాల్లాగా చుట్టుకోండి.
చూడండి, ఇలా ఎలాంటి క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్ లాగా చుట్టుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా ఉండ్రాళ్ళ కింద చుట్టేసుకుని లాస్ట్లో కొంచెం చపాతీ ముద్దంత పిండిని మిగిల్చి ఆ పిండిని బౌల్లో వేసుకొని 1 కప్పు దాకా నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇందులోనే చిటికెడంత ఉప్పును కూడా వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టిన పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టి తీసుకున్నాను. శనగపప్పు కొంచెం ఉడికాక ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోండి. 2-3 నిమిషాల తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. శనగపప్పు ఉడికాక ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేయండి. వీటిని లైట్గా మిక్స్ చేయండి. ఓవర్గా మిక్స్ చేస్తే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళు ఉడికావో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. చాకుతో కట్ చేసి చూస్తే చూడండి, మనకి ఉండ్రాళ్ళు బాగా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఇందులో వేసి కలపండి. ఈ పాయసం అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇలా పాయసం కొంచెం చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని, మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కన పెట్టి కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా పాయసం అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి పాయసం కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలను వేసుకోండి. ఇక్కడ నేనైతే ఏ కప్పుతో అన్ని మెజర్ చేశానో అదే కప్పుతో 1 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేస్తున్నాను. పాలు వేడిగా ఉండకూడదు, పాయసం కూడా వేడిగా ఉండకూడదు. అప్పుడే ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది. పాలని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాలు వేసేసి అంతా మిక్స్ చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసేయండి. ఇలా చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.